మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతిని స్థానిక 23వ వార్డులోని రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్స్ ఎదురుగా ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ నాయకులు శానంపూడి రఘురామిరెడ్డి తదితరులు పాల్గొని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు పక్కా గృహాలు అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ గృహకల్ప పేరుతో ఇళ్లను అందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఎం కృష్ణారెడ్డి, పెద్ద సుభాని, షేక్ ఇమాం, షేక్ బాబా, షింకాజ్ భాషా, సాంబశివరావు, రవి, గన్నీ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా వార్డు ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, సెక్రటరీ సుభాని ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా కార్యక్రమం జరుగుతుంది. కులాలకి మతాలకి అతీతంగా అందరూ కుర్రోళ్ళంతా మేము ఉన్నామని వచ్చారు. రాజీవ్ ఆయన కట్టించాడు ఈ గృహకల్ప. కష్టపడి పనిచేసిన పార్టీ కోసం ఎప్పుడైనా విలువ ఉంటుంది అనే దానికి ఉదాహరణకి ఏంటంటే వీళ్ళిద్దరే సాక్షి. అన్నాబత్తుల శివకుమార్ ఆధ్వర్యంలో వీళ్ళిద్దరూ ఈ పనులు చేశారు. ఇంకా వచ్చే హోదాల్లో వీళ్ళు మంచిగా జీవితంలో పార్టీ కోసం పొలాలకి మతాలకి అతీతంగా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చెబుతాడు, పార్టీ కాదు నేను కులం చూడను మతం చూడను అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెబుతారు. దాన్ని ఫాలో చేసిన వ్యక్తి ఎవరంటే శివకుమార్ గారు తెనాల్లో. దాంట్లో 23వ వార్డులో సుభాని, కృష్ణారెడ్డి వీళ్ళు కూడా అందరికీ మంచిగా చేస్తున్నారు. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీలో డాక్టర్ వైఎస్ఆర్ 76వ జయంతిని ఘనంగా నిర్వహించుకుంటూ అన్నాబత్తుల శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఆయనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తున్నాం.